సరస్వతి నది భౌతికంగా లేనప్పటికీ పుష్కరాలు ఎందుకు ఎలా జరుపుకుంటారో తెలుసా? సరస్వతి నది వేదాల్లో ప్రసిద్ధి పొందిన ఒక పవిత్ర నది. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం మొదలైనవన్నీ సరస్వతి నదిని జ్ఞాన, శక్తి, సత్యప్రదాయనిగా పొగిడినవి. ఇది భూమిపై కాకపోయినా అదృశ్యంగా సూక్ష్మంగా ప్రవహిస్తోందని నమ్మకం. అలహాబాద్ ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉంటుంది. ఇందులో సరస్వతి నది అదృశ్యంగా అంతర్భాగంగా కలుస్తుందని నమ్ముతారు. పుష్కరాల కాలంలో నదుల యొక్క దేవతా శక్తి పెరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకోసారి బృహస్పతి గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి చెందిన నదిలో పుష్కర దేవత ప్రవేశిస్తారని నమ్మకం. సరస్వతి నది మిథున రాశికి సంబంధించింది. గురు మిథునంలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీదేవి విద్య, జ్ఞానం, సంగీతం, సాహిత్యం, బుద్ధి ప్రదాయిని గనుక సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం వల్ల బుద్ధి శుద్ధి, విద్యలో అభివృద్ధి, వాగ్దేవి కృప లభిస్తాయని నమ్మకం. చాలా మంది విద్యార్థులు, కళాకారులు ఈ సమయంలో సరస్వతి ఆలయాలు లేదా సంగమాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. భౌతిక నది కనిపించకపోయినా పుష్కరాలు ఎందుకు జరుపుతారు? సరస్వతి నది భూమిలో అంతర్భాగంగా ప్రవహిస్తుందని పురాణ నమ్మకాలు, శాస్త్రీయ అన్వేషణలు చూపిస్తున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు శాటిలైట్ ఇమేజనరీలో సరస్వతి పాత మార్గాన్ని గుర్తించారు. ఇది రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుందట. మనం భక్తిగా గౌరవించే దేవతా రూపమైన నదికి పుష్కరాలు జరపడం ఆధ్యాత్మిక ఆచారంగా పరిగణించాలి.